హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇందుమతి, జీవన ఇద్దరు కూడా మాస్టర్ ప్లాన్తో పద్మమ్మనైతే వేసేస్తారు కదా. ఇక పద్మమ్మ పక్కన సింహాద్రి ఉండడంతో సింహాద్రిని కూడా చంపేయాలనుకుంటారు. కానీ ఇప్పుడే ఇద్దరు ఒకేసారి ఇలా అయిపోతే అందరికీ అనుమానం వస్తుందని చెప్పి వారం రోజుల తర్వాత సింహాద్రి కూడా ఇక ఇలా కన్ను మూసేలా ఏర్పాటు చేసి ఒక స్ప్రే లాంటిది తెచ్చి సింహాద్రి ముక్కు మీద ఇక ఇలా పెట్టేస్తుంది ఇందుమతి. అయితే ఇందుమతి, జీవన తమ రూమ్లోకి రావడం, పద్మమ్మను ఇలా చేయడం అదంతా కూడా సింహాద్రి చూసేస్తాడు. కానీ సింహాద్రికి స్పృహ లేకుండా చేసేస్తారు జీవన, ఇందుమతి. అయితే ఇక తెల్లవారుతుంది. ఇంతలోనే శ్రీను వస్తాడు. మామ, అత్త అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎవ్వరు కూడా నిద్ర లేవటం లేదు. ఏమైంది, అత్త లేవట్లేదు, మామ లేవట్లేడని వెంటనే ఇక అమ్మాడికి కాల్ చేస్తాడు శ్రీను. అయితే ఇక అమ్మాడి పరిగెత్తుకుంటూ పద్మమ్మ సింహాద్రి దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చేసరికి వీళ్ళైతే నిశ్చలంగా పడుంటారు. దాంతో వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఆనంది. అయితే డాక్టర్ వచ్చి పద్మమ్మ చనిపోయి చాలాసేపు అవుతుందమ్మా, 6 hours అవుతుంది, తన బాడీ కూడా మొత్తం ఇక ఇలా అయిపోయిందని చెప్పి అంటూ ఉంటుంది డాక్టర్. అయితే ఆ మాటలు విని అందరూ కూడా గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అమ్మకి ఇలా జరిగిందంటే నాన్న కళ్ళు తెరవకుండా స్పృహ లేకుండా నాన్న ఇలా పడిపోవడం ఏంటి, అసలు వీళ్ళిద్దరికీ ఒకేసారి ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఆనంది అయితే చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా పద్మమ్మకైతే దాన సంస్కారం మొత్తం కూడా ఆనందినే చేస్తుంది. ఇక తనకు కొడుకులు కూతుర్లు ఎవ్వరు లేరు, నేనే కూతుర్ని, నేనే కొడుకుని అని చెప్పి ఇక పద్మమ్మకు తలవోరి పెడుతుంది. ఈ రోజైతే కుట్టి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక జ్యోతి అయితే ఓదారుస్తూ ఉంటుంది కుట్టినైతే. ఏం కాదు కుట్టి, నువ్వు ఇక ఏడవకు, ఇక ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది, పద్మమ్మకు భూమి మీద ఆయుష్ లేదు, మనమేం చేస్తాం చెప్పు అని చెప్పి ఇక ఇలా ఓదారుస్తూ ఉంటుంది జ్యోతి అయితే కుట్టిని. అప్పుడే ఇక ఇలా ఇంటికి వచ్చి సింహాద్రిని చూసి ఇంకా కన్నీళ్ళు ఎక్కువ పెట్టుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ నాన్నకు స్పృహ వస్తే ఇక నాన్న లేచి పద్దాలు అని పిలిస్తే అమ్మ లేదని చెప్తే నాన్న తట్టుకోలేడు. అమ్మంటే నాన్నకు చాలా ఇష్టం జ్యోతమ్మ అని చెప్పి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది కుట్టి. అయితే ఇక పద్మమ్మకు ఇలా జరిగినందుకు కుటుంబం మొత్తం కూడా కన్నీటిమయంలో ఉంటుంది. ఇక సునంద కూడా పాపం అని చెప్పి చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కుట్టి అయితే జ్యోతమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, చూడు జ్యోతమ్మ, ఉన్నట్టుండి ఇద్దరికి ఒకేసారి ఇలా కావడం ఏంటి, నాకెందుకో ఇక వాళ్ళ ఇంటికి ఏదో దోషం పట్టిందనిపిస్తుంది. అసలు వాళ్ళకి ఇలా కావడానికి కారణం ఏంటి, ఇక వాళ్ళు ఇక అనారోగ్యంతో ఇలా ఉండడానికి కారణాలేంటో మనం తెలుసుకోవాలి. ఇక నాకు తెలిసిన ఒక ఆయుర్వేద డాక్టర్ ఉన్నాడు. తనిక ఆయుర్వేదం ఇక వర్క్ చేయడంతో పాటు ఇక మన ఇంట్లో పరిస్థితుల గురించి కూడా చెప్తాడు. మన ఇంటికి ఎలాంటి శనిగ్రహం పట్టింది అవన్నీ కూడా చెప్తాడు. కాకపోతే ఇక ఆ డాక్టర్ చాలా దూరం నుండి రావాలి. ఆ డాక్టర్కి వీలు పడుతుందో లేదో ఇక నేను ఒకసారి కనుక్కొని ఎలాగైనా ఆ డాక్టర్ని పిలిపించి మా నాన్న సోయిలోకి వచ్చేలా చేయాలి. మా అమ్మ ఇలా జరిగిపోయిందని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇక ఆ డాక్టర్ని ఇక్కడ పెట్టి ఎలాగైనా మా నాన్నను బ్రతికించుకుంటాను. అమ్మ విషయంలోనే తప్పు జరిగింది. అప్పుడే ఇక ఆయుర్వేద డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తే ఇలాంటి వ్యాధులు నయమయ్యేవి జ్యోతమ్మ అని చెప్పి ఇక ఇలా కుట్టి అయితే జ్యోతితో అంటూ ఉంటుంది. అవన్నీ మాటలు కూడా చాటుగా ఇందు వింటూ ఉంటుంది. ఏంటి ఈ కుట్టి ఇక దూరదేశం ఆయుర్వేద డాక్టర్ని పిలిపించి సింహాద్రికి ఈ వారం రోజుల్లోపు ఇక ట్రీట్మెంట్ చేయిస్తుందా? ఇక ఇప్పుడు ట్రీట్మెంట్ చేయిస్తే సింహాద్రి కళ్ళు తెరిస్తే ఇక సింహాద్రికి నిజం తెలుసు. ఇక సింహాద్రి మా పేర్లు చెప్తాడు. ఇక ఈ కుట్టి పద్మమ్మలాగా సింహాద్రిని వదిలిపెట్టేలా లేదు. ఇక తన తల్లిని పోగొట్టుకునే ఇంత బాధపడుతుంది. ఇక ఇప్పుడు ఏం చేయాలి, ఇద్దరు ఒకేసారి పోతే అనుమానం వస్తుందని చెప్పి నేను తప్పు చేశానా, ఇద్దరిని ఒకేసారి వేసేసి ఉంటే ఇప్పుడు నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు అని చెప్పి ఇక కుట్టి జ్యోతి మాటలు చాటుగా విన్న ఇందు అయితే చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఆనంది అయితే తన భర్త ఆదిత్యతో ఇలా అంటూ ఉంటుంది, ఇక నేను ఒక డాక్టర్
డాక్టర్ అడ్రస్ నీకు చెప్తానండి. అక్కడికి నువ్వు, సీను వెళ్ళి దగ్గరుండి ఆ డాక్టర్‌ని తీసుకురావాలి. ఆ డాక్టర్ వస్తే ఖచ్చితంగా మా నాన్న బ్రతుకుతాడు. సింహాద్రిని బ్రతికించాలి" అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక శ్రీను, ఆదిత్య కూడా "సరే ఆనంది, ఇప్పటికే మనం పద్మమ్మ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాం. ఇక మామయ్యనైనా బ్రతికించుకోవాలి" అని చెప్పి ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు డాక్టర్‌ని తీసుకురావడానికి. ఇక ఆదిత్య, శ్రీను అయితే దూరదేశానికి బయలుదేరుతారు. ఇక ఇందుమతి, జీవనకైతే చెమటలు పడుతూ ఉంటాయి. ఒకవేళ సింహాద్రి గాక కళ్ళు తెరిస్తే, ఇక సింహాద్రి గాక బాగుపడితే ఇక మేము బ్రతకలేము అని చెప్పి వీళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక్కడ ఇందు అయితే వెంటనే జీవనకు కాల్ చేస్తుంది. ఇక జీవన అయితే బాత్రూంలో ఉంటుంది. కాల్ 2, 3 సార్లు రింగ్ అవుతుంది. ఇక అస్సలు కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంతలోనే ఎవరై ఉంటారు, ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు, జీవన బాత్రూంలో ఉంది, ఈ ఫోన్ ఇలాగే రింగ్ అవుతుంది అని చెప్పి ఇక హాల్లో ఉన్న సునంద అయితే ఇక జీవన బెడ్రూమ్లోకి వచ్చి జీవన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక లిఫ్ట్ చేయగానే ఇందుమతి అయితే చాలా కోపంగా, "ఎక్కడ చచ్చావే? ఇంతసేపా ఫోన్ ఎత్తడానికి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఇక పద్మమ్మను చంపేశామని హ్యాపీగా ఉన్నావా? ఇప్పుడు సింహాద్రి బ్రతికేలా ఉన్నాడే, తనను కూడా పద్మమ్మతో పాటు వేసేస్తే పనైపోయేది. కానీ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఈ కుట్టి ఇక అక్కడ దూరదేశం ఉన్న ఆయుర్వేద డాక్టర్, తన ద్వారా ఎలాగైనా ఇక ఇదంతా ఎలా జరుగుతుంది? అసలు ఏం జరిగింది? సింహాద్రికి ఇలా కావడానికి కారణం ఏంటి? ఇక ఎలాగైనా తన నాన్నని బ్రతికించుకోవడానికి కుట్టి ఇక ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. నువ్వు అక్కడ సైలెంట్గా ఉండిపోయావు. మనం బయటపడితే ఇంకేమైనా ఉందా అని చెప్పి తన నోటికొచ్చినట్టు జీవన్ అనుకొని ఇందు అయితే మాట్లాడుతూ ఉంటుంది సునందాతో. ఆ మాటలు విన్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయి, ఏంటి 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 ఇందుమతి గారు, అవతల మాట్లాడేది ఎవరన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? నేను జీవనను కాదు, నేను సునందాను అని చెప్పి సునంద అనడంతో ఒక్కసారిగా ఇక ఇందుమతి అయితే షాక్ అయి ఫోన్ కింద పడేస్తుంది. దాంతో ఇక కుప్పకూలిపోతుంది ఈ ఇందుమతి అయితే. ఇంతలోనే జీవన వస్తుంది. ఇక జీవన హడావిడిగా, "ఏంటత్తయ్య, ఏం జరిగింది? మా పెద్దమ్మ ఫోన్ చేసిందా? ఏం మాట్లాడింది?" అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జీవన అయితే, "ఏం మాట్లాడిందా? మీరు చేసిన ఘనకార్యం మొత్తం మాట్లాడింది. పద్మమ్మ చావుకు మీరిద్దరే కారణమని నాకు తెలిసిపోయింది" అని చెప్పి సునంద అయితే జీవనకు పెద్ద షాక్ ఇస్తుంది. పద్మమ్మతో పాటు ఇక ఈ సింహాద్రిని కూడా లేకుండా చేయాలనుకున్నారంట. కానీ సింహాద్రి ఇక వారం రోజుల గడువు తర్వాత ఇక ఇలా తను కూడా అయిపోతాడని మీరు ప్లాన్ చేశారంట. ఇక ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని చంపాల్సిన అవసరం మీకేముంది? అసలు ఎందుకు వాళ్ళంటే మీకు అంత కోపం అని చెప్పి సునంద అయితే ఇందు మాటల ద్వారా నిజం తెలుసుకొని జీవననైతే ఇక ఇలా నిలదీస్తూ ఉంటుంది. దాంతో ఇక జీవనైతే ఏం మాట్లాడాలో అర్థం కాక స్టన్ అయి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే శశికాంత్, చేతు కూడా సునంద దగ్గరికి వస్తారు. "ఏంటి సునంద, ఏంటి, ఏం జరిగింది? నీ కోడలతో ఏంటి అలా గొడవ పడుతున్నావు? జీవనతో నువ్వు గొడవ పడవు కదా? జీవన్ అంటే నీకు ఇష్టం కదా?" అని చెప్పి శశికాంత్ అనడంతో, "ఏం లేదండి, మొన్న పద్మమ్మ జరిగిపోయింది కదా, దానికి కారణం ఈ జీవన ఇందుమతే. ఇప్పుడే ఇందుమతి జీవనకు ఫోన్ చేస్తే బై లక్కుగా నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. దాంతో ఇక ఇందుమతి జీవన్ అనుకొని అంతా మాట్లాడేసింది. ఈ విషయం మనం వెంటనే ఇక కుట్టికి, జ్యోతి ఫ్యామిలీకి చెప్పాలి" అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన్ అయితే సునంద కాళ్ళు పట్టుకుంటుంది. "వద్దత్తయ్య, ఇక ఈ నిజం ఇప్పుడు వాళ్ళకు తెలిస్తే నన్ను బ్రతికనివ్వరు. ఇక నేను ఆ ఇందుమతి మాటలు విని తనతో ఇక చేతులు కలిపి వాళ్ళిద్దరిని ఇలా చేశాం. ఇక తప్పు మాదే. కానీ నువ్వు ఇప్పుడు వాళ్ళకు చెప్పొద్దు" అని చెప్పి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది ఇక జీవన్ అయితే సునందాను. అప్పుడే ఇక ఇలా శశికాంత్, చేతు అయితే, "ఏంటి జీవన, నువ్వు మనుషులను చంపే కిరాతకంగా తయారయ్యావా? నువ్వు మంచిగా మారావని చెప్పి నేను మురిసిపోయాను. కానీ నువ్వు మారలేదు, ఇంకా కిరాతకంగా ప్రవర్తిస్తున్నావని నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మ చెప్పకుంటేంటి, నేనే వెళ్ళి ఇప్పుడు వదినకు, అన్నయ్యకు, అత్తయ్యకు, మావయ్యకు అందరికీ నిజం చెప్తాను. ఇక పద్మ ఆంటీ చావుకు నువ్వు, ఇందుగారే కారణమని చెప్పి అసలు ఇలా ఎందుకు చేశారనేది మీ నోటి నుండే ఇక బయట పెట్టిస్తాను. ఇక వాళ్లకు మీకు ఎందుకంత కోపం, ఎందుకు వాళ్ళు నీకు శత్రువులైపోయారు, అవన్నీ కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది జీవన. ఇంత దూరం వచ్చాక దీన్ని వదిలిపెట్టేది లేదు" అని చెప్పి చేతు అయితే అంటూ ఉంటాడు జీవనతో.
దాంతో ఇక జీవన్ అయితే ఇక ఇలా దొరికిపోయానంటే అసలు ఈ పెద్దమ్మ టెన్షన్లో ఎవరితో మాట్లాడుతున్నానో అర్థం చేసుకోకుండా, ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోకుండా మాట్లాడి ఈరోజు ఇక తన నోటి దుల వల్ల ఇక దొరికిపోవలసి వచ్చింది అని చెప్పి జీవన ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఇది ఇక్కడ ఇలా ఉండగా అక్కడ ఇక ఆదిత్య, శ్రీను ఇద్దరు కూడా ఫారెన్ నుండి ఒక ఆయుర్వేద డాక్టర్ని అయితే సింహాద్రి దగ్గరికి తీసుకొచ్చేస్తారు. ఇక అప్పుడే ఆ డాక్టర్ అయితే సింహాద్రిని మొత్తం కూడా చెకప్ చేస్తాడు. బాడీ మొత్తం చెక్ చేసి తను ఇలా అంటూ ఉంటాడు, అమ్మ ఇక మీ ఇంట్లో జరిగింది ఇక కేవలం హత్యా ప్రయత్నమేనమ్మా. ఇక ఇప్పుడు పద్మమ్మ అంటే తన భార్య పద్మమ్మని ఇక ఇద్దరు కలిసి చంపేశారు. వాళ్ళిద్దరే మళ్ళీ సింహాద్రి మీద కూడా అటాక్ చేశారు. కాకపోతే ఇతనికి టైం పెట్టారు. ఇక ఆ స్ప్రే వల్ల తను కూడా వారం రోజుల వరకు బ్రతికి తర్వాత పద్మమ్మలాగే అయిపోతాడు. ఇక దానికి అంత పవర్ ఉంటుంది. ఇక నిన్ను చేతిలో చూసి ఇక ఎవరు ఇలా చేసింది, ఎందువల్ల ఇలా అయ్యారు అన్నీ నిన్ను తెలుసుకుంటానమ్మా అని చెప్పి ఇక ఆయుర్వేద డాక్టర్ ఇక ఇలా అంటూ ఉంటాడు. జ్యోతి ఆనందులతో ఇలా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఇందుమతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే నిజం చెప్పడానికి సునంద ఫ్యామిలీ వీళ్ళ దగ్గరికి వీళ్ళ ఇంటికి వస్తారు. ఇక సింహాద్రిని అలా నిశ్చల స్థితిలో చూసిన సునంద అయితే చాలా కోపంగా ఇందు జీవన వైపు చూస్తూ ఉంటుంది. ఇక నిజం చెప్పడానికి చేతు, సునంద ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇంతలోనే ఫారెన్ డాక్టరే ఇక నిజం చెప్పబోతున్నాడు. సింహాద్రిని బాగు చేయబోతున్నాడు. సింహాద్రిని బాగుపరిచిన తర్వాత ఇదంతా ఎలా జరిగిందనేది తానే చెప్తాడని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే వీళ్ళైతే సైలెంట్ అయిపోతారు. ముందుగా ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది, మామయ్య బ్రతుకుతాడా లేదా, తర్వాత ఈ విషయం గురించి బయట పెడదాం. ఇప్పుడు అందరూ కూడా మామయ్యని ఎలాగైనా బ్రతికించాలని చూస్తున్నారు అని చెప్పి చేతు అయితే ఇక ఈ విషయం చెప్పకుండా తన అమ్మను కూడా చెప్పనివ్వకుండా కొద్దిసేపు ఆగమ్మా అని చెప్పి ఆపేస్తాడు. ఇక ఇలా ఆ ఆయుర్వేద డాక్టర్ అయితే ఇక స్పృహలోకి తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ఇక సింహాద్రి అయితే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. చూసేసరికి ఫ్యామిలీ మొత్తం తన కళ్ళ ముందు ఉంటుంది, పద్మమ్మ తప్ప. అప్పుడే ఇక నా పద్దాల్ని ఏం చేశారు, నా పద్దాలు ఎక్కడా అని చెప్పి ఇక ఇందు జీవనను గట్టిగా అడుగుతూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే ఇక ఆయుర్వేద డాక్టర్ అయితే చూశారమ్మా ఇక నిజం ఇప్పుడు తెలియబోతుంది. ఇక మీ నాన్న సింహాద్రే అసలు దొంగలను పట్టిస్తాడు అని చెప్పి ఆ డాక్టర్ అయితే కుట్టి చేతులు పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు. ఇక సింహాద్రి జీవన ఇందుమతి వైపు అలా చూస్తూ ఉండగా అందరికీ అర్థమైపోతుంది. అంటే పద్మమ్మను సింహాద్రిని ఇలా చేసిన రాక్షసులు వీళ్ళిద్దరే అని చెప్పి. ఇక అప్పుడే సునంద, చేతు, శశికాంత్ వీళ్ళకు తెలుసు కదా ముందుగానే వీళ్ళిద్దరి వల్ల ఇలా జరిగిందని. ఇక వాళ్ళు కూడా ఫారెన్ డాక్టర్ని నమ్ముతారు. ఈ డాక్టర్ చాలా బాగా వైద్యం చేస్తున్నాడు, ఇక ఇంట్లో సమస్యలు చెప్తున్నాడు, ఇలాంటి డాక్టర్ ఉండడం చాలా అవసరం ఇప్పుడు సమాజానికి అని చెప్పి ఆ డాక్టర్ని చాలా పొగుడుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక సింహాద్రి అయితే తన కూతురు ఆనందిని, ఆదిత్యని దగ్గరికి తీసుకొని ఇలా అంటూ ఉంటాడు, మీ అమ్మ పద్దాలు ఎక్కడా, మీ అమ్మని ఏం చేశారు వాళ్ళు అని చెప్పి అంటూ ఉండగా, అమ్మ లేదు నాన్న, అమ్మ మనందరినీ వదిలేసి తను ఒక్కతే వెళ్ళిపోయింది, ఆ దేవుడి దగ్గర ఇక స్వర్గంలోకి వెళ్ళిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది కుట్టి అయితే తన నాన్న సింహాద్రికి నిజం చెప్పి. దాంతో ఇక సింహాద్రి అయితే నో, నా పద్దాలు నాకు కావాలి, నా పద్దాలు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేనమ్మా, ఇక పద్దాలు అని చెప్పి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు సింహాద్రి అయితే. ఇక ఆయుర్వేద డాక్టర్ అయితే ఇప్పుడే మీరు టెన్షన్ పడొద్దు సార్, ఇక ఇప్పుడే కదా మీరు కోలుకుంది, ఇక నేను ఇంతకు ముందే వచ్చుంటే ఇక నీ భార్య కూడా బ్రతికేది, కానీ కుట్టి నాకు తెలిసిన అమ్మాయే, నాకెందుకు కాల్ చేయలేదో నాకు అర్థం కాలేదు, ఇక నీ భార్యను నేను ఖచ్చితంగా బ్రతికించేవాడిని, ఇక ఈ దొంగల్ని నేను ఇక మొన్నే పట్టుకునేవాడిని అని చెప్పి ఇక ఇలా ఆయుర్వేద డాక్టర్ అయితే అంటూ ఉంటాడు. ఇక సింహాద్రితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సింహాద్రి అయితే రెండు చేతులెత్తి దండం పెడుతూ ఉంటాడు ఆ డాక్టర్కి అయితే. ఇక నేను మీ వల్లనే బ్రతికాను సార్, ఇక నేను కూడా మీరు లేకుండా ఉంటే బ్రతికేవాన్ని కాదు, ఇక వీళ్ళను పట్టించేవాళ్ళను కాదు, అసలు వీళ్ళు ఎందుకు ఇలా మమ్మల్ని ఇలా చేయాలనుకున్నారో నాకేం అర్థం కావలేదు, ఇక నా పద్దాలు ఏదో నిజం తెలుసుకుంది, ఆ నిజం చెప్పడానికే నా పద్దాలు ఎంతో ప్రయత్నించింది, కానీ ఆ నిజమేంటో పద్దాలు చెప్పకముందే ఇలా అందరిని వదిలేసి వెళ్ళిపోయింది, కానీ అసలు ఆ నిజమేంటో పద్దాలు చెప్పుంటే బాగుండేది అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే ఇక ఇలా కుట్టి అయితే అమ్మ చెప్పకపోతే ఏంటి నాన్న, నిజం నేను చెప్తాను, అమ్మ చెప్పాలనుకున్న నిజం ఇప్పుడు నేను చెప్తాను కదా, ఇక
అని చెప్పి కుట్టి అయితే ఈరోజు నిజం చెప్పేస్తుంది. ఇక అప్పుడే ఆదిత్య కుట్టి ఆగు, నువ్వు నిజం చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించు. నువ్వు చెప్పేది అందరూ నమ్మేలా ఇక ఒక సాక్ష్యం కావాలి, ఒక మనిషి కావాలని చెప్పాను కదా. ఇక కర్పగం కూడా దొరికేసింది. శ్రీను కర్పగాన్ని తీసుకురావడానికే వెళ్ళాడు అని చెప్పి శ్రీను ఆదిత్య ఇద్దరు కూడా కర్పగాన్ని జ్యోతిష్సూర్యుల దగ్గరికి తీసుకొచ్చి ఇక జ్యోతిష్సూర్యుల అసలైన కూతురు ఇక కుట్టినే ఆనందినే జీవన అని చెప్పి నిజాన్ని కర్పగం చేత బయట పెట్టిస్తాడు ఆదిత్య అయితే ఈరోజు. ఇక ఆ మాటలు విన్న జ్యోతి సూర్య అయితే ఇక షాక్లో ఉండిపోతారు. ఏంటి ఏంటి మీరు మాట్లాడేది, ఇదంతా అసలు ఎప్పుడు ఎలా జరిగింది, ఇక మమ్మల్ని ఎందుకింత మోసం చేశారు అని చెప్పి అడగడంతో కర్పగమైతే ఇదంతా శంభు భార్య ఇందుమతి జీవన ఆస్తి కోసం ఇక ఇలా మొత్తం చేసేశారు. ఇక మీ కన్న కూతుర్ని మీకు దూరం చేసి ఇక తన సవితి కూతురైన జీవనను మీ ఇంట్లో మీ కూతురుగా దించింది. అంతా చేసింది ఈ ఇందుమతే. ఈరోజు పద్మమ్మ మనందరికీ దూరం కావడానికి కూడా కారణం ఈ ఇందుమతి నిజం తెలిసిందని ఎవరికైనా తెలిస్తే చాలు వాళ్ళను చంపాలని చూసింది. ఇక నన్ను కూడా అటాక్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఇందుమతి కంటే నేను చాలా పవర్ఫుల్ కాబట్టి నన్నేం చెయ్యలేకపోయింది ఆ ఇందుమతి. ఇప్పటికి నేను నిజం చెప్పాను, నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పుడు మీ కూతుర్ని ఎత్తుకెళ్ళి నేను కూడా ఒక పాపం చేశాను. ఆ పాపం వల్లే నేను ఇక ఇలా రోడ్ల మీద అడుక్కుంటున్నాను. నాకంటే ఎక్కువగా ఇందుమతికి ఇక పాపం తగులుతుంది. ఇక ఇన్నాళ్ళు మీ కుటుంబం మీద పగదలిచి ఇలా చేసినందుకు ఇక ఇందుమతి ఇక ఖచ్చితంగా పాపం పండేదాకా ఇందుమతిని వదిలిపెట్టదు అని చెప్పి ఇక కర్పగం అయితే అప్ప నుండి ఇప్పటిదాకా జరిగిందంతా కూడా శంభు ఇందుమతి జీవన గురించి చెప్తూ ఉంటుంది. ఇక కర్పగం చెప్పడంతో ఇక జ్యోతిష్సురులైతే ఇక ఆనందినే తమ కూతురని ఇక అర్థం చేసుకుంటారు. ఇక తన కూతుర్ని దగ్గరికి తీసుకుంటారు. ఇక సింహాద్రి ఇక పద్మమ్మను ఇలా చేయడానికి వీళ్ళు ప్రయత్నించారు. వీళ్ళ వల్లే ఇక ఈరోజు పద్మమ్మ అందరికీ దూరం అయ్యిందని చెప్పి సింహాద్రి మాటల ద్వారా ఇక వీళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకుంటారు కదా. ఇక వీళ్ళకు శిక్ష పడాల్సిందే. పదండి అని చెప్పి ఇక జడ్జి గౌరీప్రసాద్ వారసురాలైన కుట్టి అయితే జీవన జుట్టు పట్టుకొని లాక్కొచ్చి జీవన చేతికి బేడీలేసి పోలీసుల ముందు ఇక పోలీసుల కాళ్ళ మీద పడేలా నెట్టేస్తూ ఉంటుంది. ఇక ఇందుమతి చుట్టూ పోలీసులు చేరి ఇందుమతిని కూడా ఈరోజు తను చేసిన పాపాలకు ఇక స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు పోలీసులైతే. ఇక ఇలా సింహాద్రిని అయితే సేవ్ చేసుకోబోతుంది ఆనంది అయితే ఫారెన్ నుండి డాక్టర్ని తీసుకొచ్చి. అంతేకాదు తన గురించి ఇక తన అమ్మా నాన్నలకు కూడా నిజం చెప్పబోతుంది కుట్టి అయితే ఈరోజు. పద్మమ్మ దూరం అయ్యేదాకా ఈ నిజమైతే ఇక తన అమ్మా నాన్నలకు తెలియకుండా ఉంది. ఇక పద్మమ్మను దూరం చేసుకున్నాను, నా కన్న తల్లిని చేరుకున్నానని సంతోషించాలా, నన్ను పెంచిన అమ్మ నాకు శాశ్వతంగా దూరం అయ్యిందని బాధపడాలా అని చెప్పి ఇక కుట్టి అయితే ఏడుస్తూ తనను పెంచిన తండ్రి ఇక సింహాద్రిని కూడా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది కుట్టి అయితే ఈ రోజు నుండి. ఇక ఇలా నిజం చెప్పబోతున్నారు కర్పగాన్ని తీసుకొచ్చి ఇక ఆదిత్య అయితే. అంతేకాదు తప్పు చేసిన జీవన ఇందుమతులకు సరైన విధంగా బుద్ధి చెప్పబోతున్నారు. చూద్దాం మరి ఇలానే జరగబోతుందా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.